కోడలికి పిడికడ అన్నం పెట్టడానికే లెక్కలేసిన అత్తవి. ఇంటి ముందు బండెడతానంటే ఊరికనైతావా ఏంటి? సరే, నువ్వు అడిగినట్టే రోజుకి 2,000 రూపాయలు అద్దిస్తాను. చిటి ఆ ఇంకా అయిపోలేదమ్మా. మా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఎంత తింటే అంత టిఫిన్ ఫ్రీగా ఇవ్వాలి. అమ్మా, ఇది మరీ అన్యాయం అమ్మా. అంతమందికి ఫ్రీగా టిఫిన్ పెడితే ఇంకా చిట్టమ్మకి ఏమి మిగులుతుందమ్మా? రవిచంద్ర, ఇది నాకు చిట్టమ్మకి మధ్య జరుగుతున్న ఒప్పందం. మధ్యలో నువ్వు తలదూర్చుకు. అవును బావా, ఇది నాకు కాంతమత్తకి మధ్య జరుగుతున్న ఒప్పందం. మా అమ్మ నాన్నని పోషించుకోవడానికి, మా నాన్నకి కంటి ఆపరేషన్ చేయించడానికి నేను ఏమైనా చేస్తాను, ఎంతైనా చేస్తాను. సరే కాంతమత్త, మనింటి వరకు అంటున్నావు కాబట్టి నా టిఫిన్ ఫ్రీగా తినేది నా మనుషులే కాబట్టి ఫ్రీగా ఇవ్వడానికి ఒప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ చిట్టమ్మా. కాకపోతే ఇంకొక చిన్న కండిషన్. అది కూడా ఏటో చెప్పు. పొరపాటున ఎప్పుడైనా నా బంధువులు కాని నా స్నేహితులు కాని మా ఇంటికొస్తే వాళ్లకు కూడా ఫ్రీగా టిఫిన్ పెట్టాలి. ఇది మరీ అన్యాయం అమ్మా. చిట్టమ్మా, దీనికి మాత్రం నువ్వు ఒప్పుకోవద్దు. బావా, కాంతమత్త అడుగుతుంది ఎప్పుడో ఒకసారి కదా. సరే కాంతమత్త, ఇంటికి కాదు 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 మన ఇంటికి ఎవరైనా బంధువులు గాని స్నేహితులు గాని వస్తే వాళ్ళకు కూడా ఫ్రీగానే టిఫిన్ పెడతాను. థ్యాంక్ యూ చిట్టమ్మా. నా కండిషన్స్ అన్నింటికీ నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి, నా కండిషన్స్ కి నీ భర్త నీ అన్నయ్య సాక్ష్యం కాబట్టి నువ్వు హ్యాపీగా టిఫిన్ సెంటర్ పెట్టుకోవడానికి నేను ఒప్పుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ కాంతమత్త. నీలు, వెళ్దామా? నువ్వు చేసింది నాకేం నచ్చలేదమ్మా. అమ్మ నీలంబరి గారు, మీ అమ్మగారు గోతులు తవ్వడంలో ఎక్స్పర్ట్ అమ్మా. చిట్టెమ్మకి తెలియట్లేదు కానీ ఆల్రెడీ చిట్టెమ్మ వెనకాల 1000 గోతులు తవ్వేసిందమ్మా. రేయ్, నోరు మూసుకుంటావా? వెళ్దాం పదండి. ఇదిగో చిట్టే, నువ్వు అనవసరంగా తొందరపడ్డావు అనిపిస్తుందా? లేదురా అన్నయ్య, ఎంత కాదనుకున్నా ఈ ఇల్లు నా ఇల్లు, ఇందులో ఉన్న వాళ్ళు నా వాళ్ళు. ఈ ఇంటి కోడలిగా వాళ్ళందరికీ టిఫిన్ ఇట్టడం నా బాధ్యతరా. అందుకే ఒప్పుకున్నాను. సర్లే, ఇప్పుడు రేపు టిఫిన్ సెంటర్ కావాల్సిన సామాన్లన్నీ రెడీ చేద్దాం. పద. అలాగే, పదండి. పద. ఏవే నీలు, అమ్మా, ఆ చిట్టమ్మని చూసావా? నా కండిషన్స్ తో ఎలా ఇరికించాను? అవునమ్మా, నువ్వు పెట్టే కండిషన్స్ వినేసరికి ఆ చిట్టమ్మకి నోరు పెగలేదమ్మా. మరి లేకపోతే నా కొడుకుతో ఉద్యోగం చేయిస్తుందా ఉద్యోగం? అందుకే నాకిష్టం లేకపోయినా ఇంటి ముందు ఆ మొబైల్ క్యాంటీన్ పెట్టడానికి ఒప్పుకున్నాను. భలే ప్లాన్ చేసావమ్మా. ఇప్పుడెంచక్క తమ్ముడు మనతో పాటే ఉంటాడు. వాడికి ఉద్యోగం చేయాల్సిన అవసరమే ఉండదు. కరెక్ట్ నీలు. ఇక నుంచి నేను పెట్టిన కండిషన్స్ తో ఆ చిట్టమ్మని 30 తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తాను. తనంతటి తానుగా వచ్చి నా కాళ్లు పట్టుకుని ఈ బండి వద్దు, నా బొందా వద్దు బాబోయ్ అని ఎక్కెక్కి ఏడ్చేలా చెయ్యకపోతే నా పేరు కాంతమ్మే కాదు. అయినా మా అమ్మ కాకినాడ కాంతమ్మ మజాకా. అక్కోయ్, మీరు తెగ సంబరపడిపోతున్నారు గాని ఆ సిట్టమ్మ మీరనుకున్నంత తేలిగ్గా ఆ బండి తీసేస్తుందని మాత్రం నేను అనుకోవట్లేదు. ఏడ్చావు గుండెదవా. దాన్నసలు మనం బిజినెస్ చేయనిస్తే కదరా ఆ బండిక్కడ పెట్టడానికి. 3 రోజుల్లో ఆ బండి తీయించకపోతే నా పేరు మార్చుకుంటాన్రా. అది చూద్దాం లేక నా అనుమానం గెలిచిద్దో నీ నమ్మకం గెలిచిద్దో తొందరలోనే చూస్తాంగా. మావే అలాగే అంటాడమ్మా. నువ్వు ఆయన మాటలేం పట్టించుకోకు. ఈ ఆనంద సమయంలో చిన్న ట్రీట్ చేసుకుందామా? ఇంకెందుకు ఆలస్యం, తొందరగా కానీ.
ఆ, ఆ, రేయ్, ఆ? ఎరా మా కాంతమ్మ గారు ఇంట్లో ఉన్నావా లేక కాకినాడ పబ్లో ఉన్నావా? కాకినాడ పప్పులోనే ఉన్నాం బావా. అలా చూడు ఆ డాన్సులు గీన్సులు ఎలా చేస్తున్నారు. మీరు సూపర్. నీళ్ళు ఆఫ్ చేయలే. ఏయ్, వచ్చే ముందు తలుపు కొట్టి రావాలని తెలీదా? క్షమించండి అమ్మా, మర్చిపోయాం. వెళ్ళేటప్పుడు తలుపు తట్టే వెళ్తాంలేమ్మా. బుర్ర తక్కువ ఎదవా. సరే, ఎందుకొచ్చారో చెప్పండి. మీరేసిన డాన్సులు చూస్తే, బయట పెట్టిన ఆ క్యాంటీన్ చూస్తే నాకు రాబోయే కాలంలో అద్భుతాలు జరిగేటట్టున్నాయమ్మా. మరి ఈ కాంతమ్మ ప్లానింగ్ మజాక? నా కొడుకుతో ఉద్యోగం చేయించకూడదనే ఆ క్యాంటీన్ కి నేను ఒప్పుకున్నాను. ఎలా ఉంది నా ప్లాను? అంతా మీ మొహంలానే ఉందమ్మా. ఏయ్, ఎందుకమ్మా అంత కోపడతారు? మీ మొహం అంత దరిద్రంగా ఉందమ్మా. ఏయ్, సర్లే కాని ఆ మాట ఎందుకన్నావో చెప్పు. ఎందుకన్నానంటే అమ్మా, మీ కొడుకుతో ఉద్యోగం చేయించకూడదని ఆ బండి పెట్టించారు. అంతవరకు బాగానే ఉందమ్మా. ఇప్పుడు ఆ చిట్టమ్మ మీ కొడుకుని బండి దగ్గర పనివండి చేస్తే? అవునమ్మా, ఆ చిట్టెమ్మసలే గట్టిరాలు. మీరు ఉద్యోగం వద్దన్న కోపంతో ఆ బండి ఎట్టించుంటది. రేపటి నుంచి మీ అబ్బాయి గారు ప్లేట్లు కడుక్కోవడం, వచ్చిన వాళ్ళకి టిఫిన్లు సప్లై చేయడమో చేస్తుంటాడమ్మా. పులి, అలా మాట్లాడకండిరా. తలుచుకుంటేనే భయం వేస్తుందిరా. అంత భయం ఎందుకమ్మా? మీ అబ్బాయి గారు ఏమైనా కొత్తగా పనిచేస్తున్నాడా ఏంటి? పెళ్లికి ముందు కూడా ఆ చిట్టెమ్మ ఇంటికెళ్ళి పేడెత్తడాలు, పాలమ్ముకోవడాలు, ఇలాంటి సీ పనులన్నీ చేశాడుగా. ఆటి ముందు పోలితే ఇది ఎంతలేమ్మా? ఏయ్, నోర్మోయ్. మా తమ్ముడికి ఏం కర్మరా ఆ బండి దగ్గర పనిచేయడానికి? మా అమ్మకి గాని కోపం వచ్చిందంటే మున్సిపాలిటీ వాళ్లతో చెప్పి ఆ బండిని ఈడ్చి పడేస్తుంది. అబ్బో, ఇట్లాంటి సీన్లు చాలా చూసాంలేమ్మా. ఆ చిట్టెమ్మను తాడ తీయటం మీరు అనుకున్నంత తేలిక కాదమ్మా. అదేదో పెద్ద ప్లానింగే చేసింది. అదేంటో తెలియక కండిషన్లు ఎట్టేశామని ఇక్కడ మీరు తెగ సంబరాలు చేసుకుంటున్నారు. అసలు కదా రేపటి నుంచి మొదలైద్ది. నువ్వు చెప్తుంటే నాకు కూడా అదే అనుమానంగా ఉందిరా. అనవసరంగా బండి పెట్టడానికి ఒప్పుకున్నట్టుగా ఉంది. ఒసే నీలు, అమ్మా, రేపటి నుంచి మన టార్గెట్ ఒక్కటేనే. రవిచంద్ర బండి దగ్గర పని చేయలేదా, మన కండిషన్తో డబ్బులు వసూలు చేసుకుందాం. పొరపాటున రవిచంద్రతో పని చేయించిందా, సాధ్యమైనంత త్వరగా బండి తీయించేద్దాం. అసలాట రేపటి నుంచి మొదలవుతుంది. అలాగేనమ్మా. ఆ పని నాకొదిలే. బండి దగ్గర తమ్ముడు కనిపించాడో ఆ తర్వాత బండే ఉండకుండా చేస్తాను. శభాష్. రే పులి, అమ్మా, మీరు కూడా ఆ పని మీదే ఉండండి. అలాగేనమ్మా. ఏదో పని చేయడంలో మేమిద్దరం ఆరితేరిపోయామమ్మా. ఇక మేము చూసుకుంటా, మీరు వదిలిపెట్టండి. సరే, వెళ్ళు. మావయ్య, అలాగే. తీసుకో. ఆ, లా 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 లా. బాబాయ్, మేం పిలవగానే కాదనకుండా వచ్చినందుకు చాలా సంతోషం బాబాయ్. పిలిచింది ఎవరమ్మా? మా చిట్టెమ్మ. కాదని ఎలా అంటాం? అవునమ్మా, నువ్వు మా రక్తం పంచుకు పుట్టకపోయినా మా మనవరాల్లాంటిదానివేనమ్మా. ఇప్పటికే ఆలస్యమైంది. కొబ్బరికాయ కొట్టి టిఫిన్ సెంటర్ ప్రారంభించండి. అలాగే నానమ్మా. కాంతమ్మ గారికి జిందాబాద్. 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 ఆపండ్రా. మీ అభిమానం నాకు అర్థమైంది. చిట్టమ్మకి మాత్రం నా మీద అభిమానం ఉండదా ఏంటి? ఈ టిఫిన్ సెంటర్ని ప్రారంభించే అవకాశం నాకిచ్చినందుకు మీ అందరికీ
పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఆ? కొబ్బరికాయ ఇలా ఇవ్వు చిట్టమ్మ. ఆ, అలాగే అత్త. ఏంటిది? నానా ఇదిగో ఈ కొబ్బరికాయ కొట్టి వ్యాపారం ప్రారంభించిన ఏంటి చిట్టమ్మ ఇది? మా అమ్మని టిఫిన్ సెంటర్ ప్రారంభిద్దామని వస్తే కొబ్బరికాయ మీ నాన్నకిచ్చి మా అమ్మని అవమానిస్తావా? అమ్మా, నువ్వు అనవసరంగా ఇంటి ముందు పెట్టుకోవడానికి ఒప్పుకున్నావే. వెంటనే ఈ స్థలం ఖాళీ చేయి. వదినా, ఈ మాత్రం దానికే ఎందుకింత ఆవేశపడిపోతున్నావా? ముందు మా నాన్న కొబ్బరికాయ కొడతాడు, ఆ తర్వాత అత్తగారు కొడతారు కదా. కొంచెం ముందు వెనక అంతే. విన్నావుగా, అనవసరంగా గొడవ చేసి టిఫిన్ సెంటర్కి బ్యాడ్ నేమ్ తీసుకురావద్దు. అందరూ సమన్వయం పాటించండి ప్లీజ్. చిట్టెమ్మ చెప్పేది కరెక్టే కాంతమ్మా. కాంతమ్మా, మనం ఏ శుభకార్యం ప్రారంభించినా అది తల్లిదండ్రుల చేతుల మీదుగా ప్రారంభించడం మంచిది. కోకిలమ్మ, కుటుంబరావు, మీరు కానివ్వండి. అలాగే బాబు. కాంతమత్త, ఇప్పుడు నువ్వు కట్ట. ఏ ఒక్కర్లేదు. ఈ కాకినాడలో చాలా మంది నా దగ్గరకొచ్చి శంకుస్థాపన చెయ్యండి, మా షాపులకి రిబ్బన్ కట్టింగులు చెయ్యండి అని బతిమిలాడినా నేను వెళ్ళలేదు. అలాంటిది నా కోడలు కదా, శుభమా అని కొత్త వ్యాపారం ప్రారంభిస్తున్నావని కొబ్బరికాయ కొట్టడానికొస్తే నన్నాపి అవమానిస్తావా? నేను చచ్చినా కొబ్బరికాయ కొట్టను. అలాగే అత్త, నీ ఇష్టం. నీకెలా అనిపిస్తే అలాగే చెయ్యి. బాబాయ్, నువ్వు వచ్చి కొబ్బరికాయ కట్ట. అలాగేనమ్మా. చూసావా, కొట్టనంటే బతివలాడాల్సింది పోయి నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవద్దా అంటుందా? ఛ, ఈ చిట్టమ్మకి రోజు రోజుకి నీ మీద గౌరవం తగ్గిపోతుందమ్మా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ బాబాయ్. చిట్టమ్మా, నానమ్మా, నీ వ్యాపారం దినదినాభివృద్ధి చెంది నువ్వు అనుకున్నది సాధించాలమ్మా. థ్యాంక్ యూ నానమ్మా. ఆ బోని ఏదో మీ చేతుల మీదుగా చేస్తే నాకు చాలా సంతోషంగా ఉంటది బాబాయ్. అలాగేనమ్మా. ఏది మా ఇద్దరికి చెరొక ప్లేట్ టిఫిన్ ఇవ్వు. అలాగే బాబాయ్. బాబా, ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెడదామా? అలాగే చిట్టమ్మా, రెడీ. ఇదిగో నీలమరే, నీకు మీ అమ్మకి ఏం కావాలో చెప్పు, చెరో ప్లేట్ ఇచ్చేస్తాను. ఆ? గడిది గుడ్డు తింటాం ఉందా? మీరు ఇంకా ఎట్లేదు కదా, మా దగ్గర ఎలా ఉంటది? చూసావమ్మా, భాస్కర్ ఎంత మాట అన్నాడు. చెల్లేమో నన్ను అవమానించింది, అన్నేమో నిన్ను అవమానించాడు. దీనికింతకింత పగ తీర్చుకోకపోతే నా పేరు కాంతమ్మే
5 నిమిషాలు టైం ఇవ్వండి, అల్లుకుపోతాం. మీ కంటి ముందే కలిపేస్తాం చూడండి. ఒరే కోడిగా, నేను రెడీ బావా. ఏం చేస్తారా వీళ్ళు? నేను ఉప్పేసా, నేను కారం వేసా. చూసారండి చట్నీలో ఉప్పు ఎలా కలిపిస్తాను? చూసారమ్మా, చట్నీలో కారం ఎలా వేశాను? నీ బొందరా! చట్నీలో కలపమంటే ఇలా చేతిలో వేసుకొని కలపడం కాదు, అక్కడ గిన్నెలో కలపమని. అయ్యయ్యో, అర్థమైందండి. ఇప్పుడే వెళ్ళి ఆ పని ముగించేస్తాం. ఏం అక్కర్లేదు, మా అమ్మ ప్లాన్ని నేను పూర్తి చేస్తాను. బాబాయ్ కాసండి. చిట్టమ్మా, షాప్ అదిరిపోయింది. ఏదో ప్లేట్ ఇడ్లీ ఇవ్వు. నాకు ఒక ప్లేట్ వడివు. మీరు కూర్చోండి. ఏమైంది? ఏమైందమ్మా? ఏంటమ్మా ఇది? నీ చేతితో చేసిన స్వీట్లన్నీ అదిరిపోతాయి, అట్టాగే టిఫిన్లు కూడా అదిరిపోతాయని వస్తే చట్నీలు ఎంత ఉప్పేస్తావా? ఇది అసలు చట్నీనా? మామిడికాయ పచ్చడి ఇంత కారం ఉందేంటి? అవునా? కావాలంటే చూడండి. చిట్టమ్మా, నిజమంటావేటి? ఒకసారి తిని చూడు. అయ్యో, మేము చూసుకోలేదండి. ఇదిగో, చేత కాకపోతే చేత కానట్టు ఉండు, అంతేగాని ఎట్లాంటి దరిద్రపు చట్నీలు ఎట్టి మా నోర్లు పాడు చేయకండి. బుద్ధున్నాడు కూడా మీ టిఫిన్ సెంటర్కి రాడు. వెళ్దాం పదమ్మా. అచ్చో, ఆగండి. ఎవడి? ఏటదినా? ఏదో ఆలోచిస్తున్నావేటి? ఏంలే చిట్టమ్మా, నాకు కూడా ఓ ప్లేట్ ఇడ్లీ ఇస్తావా? తప్పకుండా ఇస్తాను. అమ్మో, ఇందులో ఉప్పు కలిపానే, తింటూ చచ్చిపోతాను. చిట్టమ్మా, 2 ప్లేట్ ఇడ్లీ. ఎందుకండి ఇడ్లీ చాలా బాగుంటుంది, తీసుకోండి. చేతి వంట చాలా బాగుంటుంది. రే చూడండ్రా, అది నా కూతురంటే. మీరు చేయలేని పని నా కూతురు చేసి వచ్చిన కస్టమర్లని ఎలా బిక్కమొహం పెట్టేలా చేసిందో చూడండి. ఇంకా సేపట్లో వాళ్ళు తూ అని ఉమ్మేయడం, ఆ ప్లేట్లని నేలకేసి కొట్టడం కన్ఫర్మ్. దీన్ని చట్నీ అంటారా చిట్టమ్మా? చట్నీయా ఇది? ఏమైందండి? ఏమైందమ్మా? చెప్పండి. ఏ నీళ్ళు, ఏమైంది సార్? చట్నీ అంటారా దీన్ని? అమృతం బాబు, అమృతం. ఈ చట్నీ ఒకసారి తింటే రోజు మీ దగ్గరికి వచ్చి తింటాం, అంతే. చిట్టమ్మా, చాలా అద్భుతంగా ఉంది. అచ్చం నా కోడలు చేసినట్టే ఉంది. ఏంటనుమనవానిదే? మీ కోళ్ళు అచ్చం ఇలాగే చేసేదా? అవును చిట్టమ్మా, మా వదిన చట్నీ అచ్చం ఇలాగే చేసేది. వడ్డించిందేది వదిలిపెట్టకుండా ప్లేట్ మొత్తం ఖాళీ చేసేసేవాళ్ళం. తల్లి పోలికలు వచ్చుంటాయిలే బాబు, అందుకే అచ్చు గుద్దినట్టు అలాగే చేసినది.
ఏమన్నావు కుటుంబరావు?